హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. సిద్ధు జొన్నలగడ్డ నటించిన 'తెలుసు కదా' మూవీ యొక్క రివ్యూ అయితే చూద్దాం. సినిమా కథ చూసుకుంటే వరుణ్ అయితే చిన్నప్పటి నుంచి అనాథగానే పెరుగుతాడు. అతడొచ్చేసి అన్ని విషయాల్లో అయితే చాలా క్లారిటీ అయితే ఉంటుంది. అదేవిధంగా నిజాయితీగా కూడా ఉంటాడు. తనకైతే ఖచ్చితంగా ఒక కుటుంబం కావాలనే తానైతే కోరుకుంటాడు. సో, ప్రీవియస్‌గానే వరుణ్ అయితే ఒక అమ్మాయినైతే ప్రేమించి బ్రేకప్ తనైతే వెళ్తాడు. సో, ఇలాంటి పరిస్థితుల్లో అంజలి శర్మ అనే ఒక అమ్మాయి అయితే వరుణ్ లైఫ్‌లోకి వస్తుంది. సో, ఇలా అంజలి శర్మతో అయితే వరుణ్ అయితే ప్రేమలో అయితే పడతాడు. ప్రేమ వచ్చేసింది. పెళ్లి దాకా అయితే వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే వీళ్ళిద్దరిలో ఒకరికైతే పిల్లలు పుట్టరని ఒక విషయం అయితే తెలుస్తుంది. ఈ సమయంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళకి డాక్టర్ రాగా కుమార్ అనే ఒక అమ్మాయి అయితే పరిచయం అవుతుంది. ఆ అమ్మాయి చెప్తుంది మీకు సహాయం చేస్తానని. సో, ఇప్పుడైతే ఈ రాగా అనే అమ్మాయి అయితే ఎవరు? ఎందుకు వరుణ్‌కైతే హెల్ప్ చేయాలనుకుంటుంది? సో, వరుణ్ అనుకున్న కుటుంబాన్నయితే చేరుకున్నాడా? లేదా? అసలు అంజలి ఎందుకు వరుణ్ నుంచి విడిపోవాలనుకుంటుంది? ఈ విషయాలంతా తెలుసుకోవడమే ఓవరాల్‌గా ఈ సినిమా మొత్తం కథ. ఈ సినిమా వచ్చేసి రెగ్యులర్ లవ్ స్టోరీ అయితే ఖచ్చితంగా కాదు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన మూవీ అని చెప్పొచ్చు. డైరెక్టర్ అయితే మంచిగా అయితే క్యారెక్టర్‌ని అయితే రాసుకుంది. సిట్టు జనరల్‌గా అయితే వరుణ్ క్యారెక్టర్‌లో అయితే ఎక్సలెంట్‌గా వర్క్ అయితే చేస్తాడు. అదే కొన్ని కొన్ని యాటిట్యూడ్ కానీ, తన డైలాగ్ డిక్షన్ గాని, తన డెలివరీ గాని సూపర్‌గా అయితే చేశారు. రాశి ఖన్నా కూడా ఎగ్జాక్ట్‌గా ఆ క్యారెక్టర్‌కి అంజలి శర్మ రోల్‌కైతే పర్ఫెక్ట్‌గా సూట్ అయింది. డాక్టర్‌గా శ్రీకృతి శెట్టి కూడా బాగానే పఠించిందనుకుంటున్నా. హీరోకి ఫ్రెండ్‌గా అయితే వైవా హర్ష కూడా చాలా ఎక్సలెంట్‌గా అయితే చేశాడు. సినిమాలో డైలాగ్స్ అయితే చాలా ఎక్సలెంట్‌గా రాశారు. ప్రతి ఒక్క డైలాగ్‌కి అయితే కావాల్సిన ఇన్నర్ డెప్త్ అయితే ఉన్నింది. ఏదో చెప్పాలని కాకున్నట్టుగా దానికి కావాల్సిన ఇంటెన్షన్ అయితే పర్ఫెక్ట్‌గా అయితే ఉన్నింది. అంతేకాకుండా ఫస్ట్ హాఫ్‌లో చూసుకుంటే శ్రీనిధి శెట్టి గాని, రాశి ఖన్నా గాని, సిద్ధు గాని వీళ్ళ ముగ్గురు చుట్టూ చాలా వరకు డ్రామా అయితే ఉండింది. రొమాన్స్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరినైతే ఇంప్రెస్ అయితే చేసిందనుకుంటా ఆ సీన్స్ అయితే. అంత బాగా అయిపోయింది. సిద్ధు అయితే యాజ్ యూజువల్ తన పెర్ఫార్మన్స్‌తో మంచి ఫన్ అయితే జనరేట్ చేశాడు. సినిమా ఫస్ట్ హాఫ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బాగా త్రూఔట్ నేనైతే ఎంజాయ్ చేశాను. అంతే కాకుండా ఈ సినిమా టెక్నికల్ టీమ్ వచ్చేసి చాలా ఎక్సలెంట్‌గా వర్క్ చేసింది. ఈ సినిమా ఫ్రేమ్స్ గాని, ఆ ప్రొడక్షన్ డిజైన్ గాని, ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గాని ఏదో ఒక లగ్జూరియస్ వెడ్డింగ్ చూస్తున్నట్లే ఉండింది నాకైతే. ఆ రేంజ్‌లో కలర్ ప్యాలెట్ అయితే వాడారు. ఎంతైనా గాని ప్రీవియస్‌గా డైరెక్టర్ అయితే ప్రొడక్షన్ డిజైనర్‌లో అయితే వర్క్ చేసింది కాబట్టి, ఆ ఒక ఎక్స్‌పీరియన్స్ చాలా పర్ఫెక్ట్‌గా అయితే దీనికి వాడిందనుకుంటా. ఎందుకంటే మూవీకైతే ఒక కొత్త లుక్ అయితే వచ్చింది. ఆ ఫ్రేమ్స్ గాని, ఆ కలర్ గాని, ఆ ఒక్క లైటింగ్ గాని చాలా డిఫరెంట్‌గా పాష్, గ్రాండ్ లుక్ అయితే వచ్చిందనుకుంటా నేనైతే. సో, ఈ సినిమాలో మెయిన్ నెగెటివ్‌గా ఏమనిపించిందంటే ఈ కథ వచ్చేసి, ఈ యొక్క కోర్ ఐడియా వచ్చేసి చాలా మందికైతే నచ్చడం. ఏదంటే ఇది డిఫరెంట్ అటెంప్ట్. అందరూ అయితే ఈ యొక్క అటెంప్ట్‌ని అయితే యాక్సెప్ట్ చేయరని నా ఒక పర్సనల్ ఫీలింగ్. అదే విధంగానే ఒక మంచి ఐడియా అయితే ఉండింది గానీ, దాంట్లో స్క్రీన్ ప్లే వైస్ కాస్త మిస్ అయిందని నా ఫీలింగ్ సెకండ్ హాఫ్‌లో అయితే. ఎందుకంటే సెకండ్ హాఫ్ వచ్చేసి ఎలా అయిపోయిందంటే, రెగ్యులర్ వచ్చేసి ఒక భార్యాభర్తలు ఎలా ఉంటారో దాన్నొచ్చేసి అప్‌డేటెడ్ వెర్షన్ లాగా అయితే నాకైతే ఫీల్ అయింది. కొంచెం కొత్త ఐడియాస్‌తో అయితే పెట్టింటే కొన్ని మంచి మూమెంట్స్ ఉంటే ఇంకొంచెం బాగుండేదని నేనైతే ఫీల్ అవుతాను. ఓవరాల్‌గా చూసుకుంటే ఇదొక డిఫరెంట్ అటెంప్ట్, మంచి మూవీ. ఎందుకంటే ఒక ఫీమేల్ డైరెక్టర్ ఈ రేంజ్‌లో ఒక రోల్‌ని అయితే ఒక క్యారెక్టర్‌ని డిజైన్ చేసుకోవడం అయితే ఎంతో మెచ్చుకోదగ్గ విషయమే అయితే అనుకుంటా. నాకైతే నచ్చింది. ఖచ్చితంగా మీరు కూడా వెళ్లి చూడండి. ఇవాల్టికైతే ఇది ఒకవేళ నా కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం నా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే షేర్ చేయండి.